హ్మ్. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు లొకేటర్స్‌లో ఎక్స్‌పాత్‌లో నార్మల్ బేసిక్ లొకేటర్స్, అడ్వాన్స్ లొకేటర్స్ ఎక్స్‌పాత్ యాక్సెస్ అయినాయి గదా! నెక్స్ట్ లొకేటర్ ఏంటంటే సీఎస్ఎస్ సెలెక్టరు. ఓకే. అది చూద్దాం ఇప్పుడు. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. సిఎస్ఎస్ సెలెక్టర్. ఓకే. క్రియేట్ వన్ క్లాస్. బేసింగ్ ఐడి. ఓకే. ఎవరు గైడ్ చేస్తారు? కోడ్. డ్రైవర్ ఇన్ సాయి బ్రో, చెప్పండి కోడ్. డాట్ గెట్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపించలేదా? వినిపించినట్టుంది, వినిపించలేదు. హలో అమృత్ బ్రో. ఓకే. ఓకే. ఓకే, నేను రాసేసానండి. ఎందుకు? ఓకే. ఆ? లేదు, నేను ఒట్టికి ఇక్కడ చెక్ చేయాలి, అందుకోసం నన్ను ఇస్తున్నా. నన్ను చెప్తా. ఓకే. ఓకే. వెబ్ డ్రైవర్ మేనేజరా? ఓకే. దానికోసమే నేను ఇంకా వేరేది ఒకటి చెక్ చేయాలనుకున్నా. ఓకే, అది వర్క్ అవ్వట్లేదు. డ్రైవర్. ఈ లైన్ లేకుండా కూడా వర్క్ అవుతుంది, బట్ అది ఏ వర్షన్ చూసుకొని నేను చెప్తాను. ఓకే. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాం? సిఎస్ఎస్ సెలెక్టర్లో యూజింగ్ ఐడి. ఓకే, ఫస్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఏంటి? సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఫుల్ ఫామ్ వచ్చి, సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఈ సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనే కాన్సెప్ట్స్ ఎందుకు యూస్ చేస్తారంటే డెవలపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, సో మనకి ఏదైతే ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుందో అక్కడ ఏదైనా సమ్ కలర్ కోడింగ్స్కి వీటికన్నిటికీ యూస్ చేస్తుంటారు సిఎస్ఎస్ కాన్సెప్ట్ డెవలపర్స్. మనకి సెలీనియంలో సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది ఒక మెథడ్. ఓకేనా? సో సో బేసిక్గా ఎందుకు యూస్ చేస్తామంటే, ఎప్పుడైతే నార్మల్ లొకేటర్స్ యూస్ చేసి ఓకే సెలీనియం అనేది ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుందో, అలాంటప్పుడు వీ కెన్ గో విత్ ద సిఎస్ఎస్ సెలెక్టర్. అండ్ సిఎస్ఎస్ ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్ సెలెక్టర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద ఆన్సర్ వచ్చి ఎక్స్పాత్ అనేది స్లో, సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది ఫాస్ట్. ఎలాగంటే ఎక్స్పాత్లో మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్స్ ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఉంటుంది
కదా! లైక్ చైల్డ్ నుంచి పేరెంట్ ఎళ్తాం, పేరెంట్ నుంచి చైల్డ్‌కి వస్తాం, పేరెంట్ నుంచి యాన్సిస్టర్, యాన్సిస్టర్ నుంచి చైల్డ్, గ్రాండ్ చైల్డ్, డిసెండెంట్ వాటెవర్. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎక్స్‌పాత్‌లో. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అనేది ఓకే. స్లో అవుతది. అదే సీఎస్ఎస్ సెలెక్టర్‌లో దేర్ విల్ బి నో బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే. దేర్ విల్ బి ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓన్లీ ముందుకెళ్తాం గానీ వెనకనేది కాన్సెప్ట్ లేదు సీఎస్ఎస్ సెలెక్టర్‌లో. సో, అందువల్ల సీఎస్ఎస్ సెలెక్టర్ కొంచెం స్పీడ్ ఉంటది. ఓకే. సో, అది మెయిన్. అండ్ చాలా మందికి ఏం చెప్తారంటే ఆన్సరు సీఎస్ఎస్ సెలెక్టర్ బెస్ట్ లొకేటర్ అంటారు. దెన్ ఎక్స్‌పాత్ అంటారు. వాట్ వుడ్ బి ద రీజన్ అంటే చాలామంది చెప్పరు. సో, రీజన్ వచ్చి ఇది. సో, మెయిన్ రీజన్ వచ్చి ఎక్స్‌పాత్‌లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ ఉంటాయి. సో, దీనివల్ల ఏమవుతది ఆ ప్రాసెసింగ్ అనేది స్లో అవుతది. అండ్ ఎస్ఎస్ఎస్ సెలెక్టర్‌లో దేర్ విల్ బి నో బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ ఫార్వర్డ్. దీనివల్ల ఆ ప్రాసెస్ అనే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటది. క్విక్‌గా ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయగలదు. సో, వితిన్ టైమ్ వైస్ చూసుకుంటే ఎక్స్‌పాత్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. సెలెక్టర్ అనేది కొంచెం తక్కువ టైం తీసుకుంటది ఎక్స్‌పాత్ కంటే. ఓకే. ఓకే. సో, ఇప్పుడేం చెప్తున్నానిక్కడ, మీకిక్కడ రాసి చూసి చెప్తాను. కాంబినేషన్ చెక్ చేసి మళ్ళీ ప్రాక్టికల్‌కెళ్దాం. సీఎస్ఎస్ సెలెక్టర్‌లో ఫస్ట్ వన్ బై యూజింగ్ ఇది ఎక్కువ యూజ్ చేయము. బట్ సిలబస్ ప్రకారం మీకు చెప్తున్నా. బట్ తెలిసుండాలి కాబట్టి కాన్సెప్ట్స్. 99% మనం ఎక్కువ ఎక్స్‌పాత్ యూజ్ చేస్తాం. రేర్ కేస్ సీఎస్ఎస్ సెలెక్టర్. సో, నేను కూడా రియల్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేయను. ఓకే. బై యూజింగ్ సీఎస్ఎస్ సెలెక్టర్. సో, ఇంక రియల్ టైమ్‌లో యూజ్ చేయనప్పుడు ఎందుకు చెప్తున్నారు అని క్వెషన్ రావచ్చు. ఓకే. బట్ మనకనేది ఆ కాన్సెప్ట్ తెలిసుండాలి. సపోజ్ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వగలిగే పొజిషన్‌లో ఉండాలి. ఓకే. బై యూజింగ్ సీఎస్ఎస్ బై యూజింగ్ ఐడీ. ఓకే. సింటాక్స్ చూస్తే సో, సీఎస్ఎస్ సెలెక్టర్‌లో ఐడీ అనే అట్రిబ్యూట్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దానికి ఇండికేషన్ ఏంటంటే హ్యాష్ అండ్ వీ షుడ్ గివ్ ద ఐడీ వాల్యూ. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఇన్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాను ఇక్కడ, సీఎస్ఎస్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు ఐడీని అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఏమి ఇవ్వాలంటే హ్యాష్ అనేది ఇవ్వాలి. హ్యాష్ ఇండికేట్స్ ఐడి అట్రిబ్యూట్. ఓకే. కంట్రోల్ ఎఫ్ ఇస్తే నేను హ్యాష్ వాట్ ఈస్ ద ఐడి వాల్యూ ఫర్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ అమృత్ బ్రో. ఓకే. సో వాట్ వుడ్ బి ద ఐడి వాల్యూ ఆఫ్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్? ఇక్కడ ఉంది కదా. ఓకే. ఎస్ ఎగ్జాక్ట్లీ యూజర్ నేమ్. దిస్ ఇస్ ద యూజర్ నేమ్ ఐడి వాల్యూ ఏంటి యూజర్ నేమ్. ఇక్కడ సింప్లీ ఐ కెన్ గివ్ ఐడి వాల్యూ. చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది, అప్లికేషన్లో కూడా హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ట్యాగ్ అనేది ఇగ్నోర్. ట్యాగ్ అనేది ఎక్సెప్షన్. మనం ఆప్షనల్. ట్యాగ్ అనేది ఆప్షనల్. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదంటే ఇవ్వకపోవచ్చు, నీ ఇష్టం. ఇదో కాంబినేషన్. అండ్ అనదర్ కాంబినేషన్ ఆర్ ట్యాగ్ నేమ్ అండ్ ఐడి వాల్యూ. అండ్ ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి, ట్యాగ్ నేమ్ వచ్చి ఇన్పుట్. ఓకే. ట్యాగ్ నేమ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, ఇవ్వకపోయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. క్లియరా? ఐడి యూస్ చేసినప్పుడు ఈ టూ కాంబినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హ్యాష్ అనేది హ్యాష్ అని ఇస్తున్నామంటే ఐడికి ఐడి యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది ఇవ్వాలి ఎలిమెంట్కి.
అండ్ ఈ ట్యాగ్ అనేది ఆప్షనల్. మీకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకే, ఫైన్. కమింగ్ టు ద సింటాక్స్, driver dot find element of by dot. అది అది ఏ అట్రిబ్యూట్ అయినా తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ చెప్తాను. ఐడి ఉన్నప్పుడు మాత్రం హ్యాష్ ఇవ్వాలి. క్లాస్కి హ్యాష్ ఇవ్వలేం, వేరే అట్రిబ్యూట్కి హ్యాష్ ఇవ్వలేం. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అట్రిబ్యూట్స్ వేరే కూడా యూస్ చేసేయచ్చు, ఆ కాంబినేషన్ చెప్తాను. బట్ హ్యాష్ అనేది ఓన్లీ ఫర్ ఐడి. క్లాస్కి ఇంకేం వస్తాయి లేదా ఇంకేది ఉన్నాయి నేను నెక్స్ట్ చెప్తా, ఇప్పుడు చెప్తా. ఇది వన్స్ అయిపోయిన తర్వాత. ఓకే, బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్. ఓకే, వాట్ ఈస్ సింటాక్స్? దిస్ ఈజ్ మై ఐ మీన్ సిఎస్ఎస్ సెలెక్టర్ కదా. డాట్, సో నేను ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. వాట్ ఈస్ ద మెథడ్ ఈజ్ డిస్ప్లేడ్. ఒక వన్ బై వన్ మనం ఇంప్రూవ్ చేసుకెళ్దాం. ఓకే, ప్రతిసారి సెండ్ కీస్ కంటే. ఓకే, ఇదేంటంటే ఈజ్ డిస్ప్లేడ్ మెథడ్ విల్ వెరిఫై వెదర్ ద ఎలిమెంట్ ఈస్ డిస్ప్లేడ్ ఆర్ నాట్ ఇన్ ద వెబ్ పేజ్. ఓకే, పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేయాలనుకున్నట్లయితే మనం వీ కెన్ గో విత్ ద ఈజ్ డిస్ప్లేడ్ మెథడ్. దిస్ ఈజ్ డిస్ప్లేడ్ మెథడ్ is belongs to web element methods, is one of the web element method. Okay, and the return type is boolean. It will return true or false. You can see here mouse over just there. If you do mouse over, you will see the return type public abstract boolean is displayed. దీని రిటర్న్ టైప్ ఏంటంటే బూలియన్. బూలియన్ ఏం ట్రూ రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ అనేది డిస్ప్లే అయింది అంటే, if it is yes, then it will return true. If not, it will return false. Okay, so I'll just return in a boolean is displayed. Is user name displayed. స్టెప్ ముందుకెళ్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, so I can use that variable name. Okay, any doubts bro? Amrut bro, Sai bro, మధుకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, ఏం చెప్తున్నానంటే ఇది అర్థమే కదా, సిఎస్ఎస్ సెలెక్టర్ ఏంటి ఈ కాన్సెప్ట్. ఓకే, ఓకే. ఈస్ డిస్ప్లేడ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, అదేంట్లో అంటే వెబ్ ఎలిమెంట్ మెథడ్స్లో ఈస్ డిస్ప్లేడ్ అనేది ఒక మెథడ్. దీని పర్పస్ ఏంటి అంటే ఏదైనా సంథింగ్ ఎలిమెంట్ ఉందా లేదా, డిస్ప్లే అయిందా లేదా, ఎగ్జిస్టింగ్ అయిందా లేదా, ఆర్ అవైలబుల్లో ఉందా లేదా చెక్ చేయడం కోసం ఈ మెథడ్ యూస్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ ఏ దానికి డేటా టైప్ ఏంట్రా అంటే ట్రూ ఆర్ ఫాల్స్కి బూలియన్. అందుకోసం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ఇప్పుడు స్ట్రింగ్ని ఇట్లా స్ట్రింగ్ అని పెట్టామో, అట్లా ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైతే ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుందో అప్పుడు మనం వీ కెన్ గో విత్ బూలియన్ డేటా టైప్. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బూలియన్ డేటా టైప్ ఫ్రమ్ జావా. ఓకే, ఇట్ విల్ స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఏదైతే ఇస్ డిస్ప్లేడ్. అది పేజ్ కాదు, ఎలిమెంట్, స్పెసిఫిక్ ఎలిమెంట్. ఇక్కడ ఏదైతే ఇస్తామో ఆ ఎలిమెంట్ ఉందా లేదా అనేది రిటర్న్ చేస్తుంది. అప్లికేషన్లో ఆ పేజ్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఉందన్నట్లయితే ట్రూ వస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. యా, మొదలు ఏదైతే చెప్తున్నాడు కరెక్ట్. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత
నేను ఏం చేస్తున్నానంటే నాకు తెలియదు అది యూజర్ నేమ్ ఉందా లేదు తెలియదు కదా ఫస్ట్. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, నేను సెండ్ చేసేది కాదు నా రిక్వైర్మెంట్ ఫస్ట్. సో మై రిక్వైర్మెంట్ ఈస్ టు వెరిఫై వెదర్ ద యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వెబ్ పేజ్ ఆర్ నాట్ ఆఫ్టర్ లాంచింగ్ ద యూఆర్ఎల్. ఓకే, స్లోగా చెప్తా. ఓకే, సో అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత నా రిక్వైర్మెంట్ ఏంట్రా అంటే, ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా బిఫోర్ సెండింగ్ ద వాల్యూ. సో వాల్యూ, నువ్వు ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్సే లేకపోతే నువ్వు వాల్యూ ఎలా సెండ్ చేస్తావు, ఎలా యూజర్ నేమ్ పాస్ చేస్తావు కదా పాయింట్. సో అందుకోసం బిఫోర్ సెండింగ్ ద వాల్యూ యూజర్ నేమ్ ఇన్ టు ద టెక్స్ట్ బాక్స్ ఐ వాంట్ టు వెరిఫై వెదర్ ద పర్టికులర్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఈస్ present in the web page or not. If it is present, then I can go ahead with the send kiss method to send the value. Clear బ్రో, సాయి బ్రో, అమృత్ బ్రో? ఇంకోసారి చెప్పండి చెప్తా. బ్రో మీరు, అమృత్ బ్రో? చెప్పారా? ఓకే. మీ డౌట్ ఉంటే 100 సార్లు అడగండి, నేను చెప్తాను. సో మీకు డౌట్ ఉంటే ముందుకు పోలేను నేను. ఓకే, ఫైన్. సో ఈ డిస్ప్లే మెథడ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ ఇక్కడ పాస్ చేస్తున్న వేరియబుల్ ఇక్కడ మనకి ప్రింట్ ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, లెట్ మీ రన్ ఇట్. ఇఫ్ ఎల్ స్టేట్, ఓకే, అది అది నెక్స్ట్ రాస్తా. ఇప్పుడు ఇది అయిన తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, కండిషన్ రాసుకుంటా. దీని కండిషన్స్ అంటాం. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్స్ రాసినప్పుడు ఏదైతే ఇఫ్లో ట్రూ అయిందంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అండ్ ఇట్ విల్ గో ఇన్సైడ్. ఇఫ్లో ఏదైతే రాస్తామో ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ రన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా ఫాల్స్ అయిందనుకో ఎల్స్లోకి వెళ్తుంది, అక్కడ ఏదైతే మనం స్టేట్మెంట్ రాస్తామో స్క్రిప్ట్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అది రాస్తాను ఇప్పుడు. ఇక్కడికి ట్రూ ఆ ఫాల్స్ తెలిసిపోతుంది. బట్ నేను వ్యాలిడేషన్ చెక్ చేయట్లేదు, కండిషన్ చెక్ చేయట్లేదు. ట్రూ ఖచ్చితంగా ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా. ట్రూ వచ్చిందంటే వాల్యూ ఆ వాల్యూనే సెండ్ చేయి, ఫాల్స్ వస్తే లేదు అని చెప్పి సెండ్ చేయనట్టు నేను రాస్తా. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సింపుల్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్గా ఎక్కువ యూస్ చేసేది ఇవే వెరిఫికేషన్స్ అప్పుడు, ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఓకే, ఓకే, చూడండి ట్రూ వచ్చిందా, ఎగ్జాక్ట్లీ ట్రూ. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఇఫ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, నువ్వు ఈక్వల్ రాసుకోవచ్చు లేదా వదిలేసినా ఓకే, ఫైన్. ఇది ట్రూ. ఈ ఈస్ యూజర్ నేమ్ డిస్ప్లేడ్ అని ట్రూ అయితే దెన్ ఐ కెన్ యూజ్ ద సేమ్ ఎక్స్పాత్. ఓకే, సో ఇప్పుడు నేను 2 టైమ్స్ యూజ్ చేయాలనుకుంటున్నా కాబట్టి వాట్ ఐ డూ, ఐ జస్ట్ కీప్ దీస్ ఎంటైర్ లైన్ ఇంటూ ఏదని చెప్పండి. ఏం చేస్తాను ఇప్పుడు నేను, సో నేను 2 టైమ్స్, నేను మోర్ దెన్ 1 టైం యూజ్ చేయాలనుకుంటున్నా సేమ్ వెబ్ ఎలిమెంట్. సో అందుకోసం నేను ఐ కీప్ దిస్ ఇన్ వెబ్ ఎలిమెంట్. ఓకే, సేమ్ ఆ రెఫరెన్స్ని ఇక్కడ ఇస్తాను, ఈజ్ డిస్ప్లేడ్ అండ్ ట్రూ వస్తుంది. ఇక్కడ కండిషన్ రాస్తున్నా డాట్ సెండ్ కీస్. ఓకే, బిఫోర్ దట్ ఐల్ యాడ్ వన్ సిస్ అవుట్. సింపుల్, కన్ఫ్యూషన్ అవ్వద్దు. యూజర్ నేమ్ ఈస్ present on the web page, and here I'll just use one more sysout log username has been entered
సక్సెస్ఫుల్లీ. ఓకే. అండ్ ఎల్స్ ఏంటి? అది కాకపోతే ఏంటి? ఫాల్స్ వస్తే ఏంటి? ఈజ్ నాట్ ప్రెజెంట్ ఆన్ ద వెబ్ పేజ్. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ రన్ చేసాం, ట్రూ వచ్చింది కాబట్టి ఈ కండిషన్, ఈ బ్లాక్ అనేది ట్రూ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఇట్ విల్ గో ఇన్సైడ్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఫస్ట్ లైన్. అండ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మనం సెండ్ కీస్ మెథడ్ యూస్ చేస్తున్నాం సేమ్ వెబ్ ఎలిమెంట్కి, యూజర్ నేమ్ వెబ్ ఎలిమెంట్కి. ఇట్ విల్ సెండ్ ద వాల్యూ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ప్రింట్ దిస్ లాగ్. ఓకే. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ రన్? बोलो. ఉమ్, అర్థం కాల. వాల్యూ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ, ఇప్పుడు నువ్వు, నీ క్వశ్చన్ ఏంటంటే ఇది రాయకుండా కూడా రాయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్ చేస్తే, సో ఏం చెప్తా, యా రెఫరెన్స్ లేకుండా చేయొచ్చు. ఇఫ్ ఎల్స్లో కండిషన్ ఎట్ వస్తుంది బ్రో? ఇఫ్లో కండిషన్ ఇదే కదా, ఇది రాయకపోతే ఎట్ వస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్ వస్తుంది? బేసిక్గా ట్రూ అయితేనే కండిషన్ ట్రూ, ఇది ఇఫ్ అనేది ట్రూ, కండిషన్ ట్రూ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఫాల్స్ వచ్చిందంటే ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఎక్కువ డెప్త్ థింక్ చేయొద్దు. సో సంథింగ్ ఏదైనా వెరిఫై చేయాలంటే సేమ్ ఇది మనం ఎంటైర్ హోల్ వ్యాలిడేషన్స్కి యూస్ చేస్తాం, ఎంటైర్ క్లాస్కి. ఓకే. ఇఫ్ ఎల్స్ కండిషన్ టు వెరిఫై సంథింగ్ ఆన్ ద వెబ్ పేజ్. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ, ఈస్ డిస్ప్లేడ్ మెథడ్ చూసి ట్రూ ఆర్ ఫాల్స్ అని స్టోర్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఈ సేమ్ థింగ్ నేను కండిషన్ తీసుకుంటున్నా, కండిషన్ అది ట్రూ వచ్చిందా, ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేస్తున్నా. ట్రూ వచ్చిందంటే లోపలికి వెళ్ళి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లోపలికి వెళ్ళి ఏదైతే మనం రాసామో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఫాల్స్ వచ్చిందనుకో, చూసారు కదా ప్రింట్ ట్రూ వచ్చింది, ఫాల్స్ అని వచ్చిందనుకో, ఈ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. అందుకు ఇట్ విల్ గో టు ద ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ఇట్ విల్ గో and run the this log, this statement. ఓకే. ఇంకా ఏం బ్రో డౌట్ ఉందా? సో నేను చెప్తున్నా బ్లైండ్గా ఫాలో అవ్వండి, డెప్త్కి వెళ్ళొద్దు, చాలా వెళ్ళొద్దు. సో ఇది చెప్తున్నానంటే ఓకే, దానికి అదే ఎగ్జాక్ట్ అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి కాన్సెప్ట్. ఓకే. వెయిట్ వెయిట్ బ్రో. ఓకే. యా ఫైన్. ఓకే, మీకు బూలియన్ వద్దనుకుంటున్నారు కదా. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క సొల్యూషన్కి అప్రోచ్ వేస్కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ, 2 అప్రోచెస్ ఫాలో అయ్యా. ఒకటి డైరెక్ట్గా సింప్లిఫై చేసి ఆ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని ఒక రెఫరెన్స్లో పెట్టుకుంటున్నాను. దానికి రిటర్న్ చేసే రెఫరెన్స్ ఏంటి, డేటా టైప్ ఏంటి, ఇస్ డిస్ప్లే. నేను మౌస్ ఓవర్ చేసి చూపించా, బూలియన్ చూపిస్తుంది అని. ద సేమ్ థింగ్ బూలియన్లోకి నేను స్టోర్ చేసుకుంటున్నా. ఇది ఇక్కడ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే. దీని రెఫరెన్స్ని తీసుకొని నేను ఏమైతే చెక్ చేయాలనుకున్నానో అది నేను చెక్ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది వద్దు అనుకున్నట్లయితే డైరెక్ట్గా వెబ్ ఎలిమెంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంటే ఇది ఎందుకు అర్థం కాలేదు బ్రో? వెబ్ ఎలిమెంట్ ఇప్పుడు
ఈ పర్టిక్యులర్ హోల్. ఓకే. అదే కదా వెళ్ళొచ్చు, అదే రాశారు ఇక్కడ 29 చూస్తే ఇప్పుడు లైన్ డైరెక్ట్గా వెబ్ ఎలిమెంట్ తీసుకున్న డాట్ ఇస్ డిస్ప్లే రాసేసి కండిషన్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏమవుతుంది, ఇది సెలెక్ట్ చేస్తుంది ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్తుంది. అటు కూడా రాయొచ్చు. అదే కదా రాశాను ఇప్పుడు, ఇది వద్దనుకుంటే ఇలా కూడా రాయొచ్చు, బట్ ఇది కూడా వే అని చెప్తున్నా. ఓకే. సో అందుకే జావా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని చెప్పేది. కోర్ జావా కాన్సెప్ట్స్. అమృత్ బ్రో. సో ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేది అదంతా కోర్ జావా జావా కాన్సెప్ట్స్ అది. యా. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ తెలుసు కాబట్టి, యాక్చువల్ తెలుసు కాబట్టి ట్రూ రావాలి. ఈ టూ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అప్లికేషన్కి వెళ్దాం. సో ఆ కండిషన్ ట్రూ అయినట్లయితే యూజర్ నేమ్ అనే వాల్యూ సెండ్ చేస్తుంది. సో అది మన ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. సిఎస్ఎస్ సెలెక్టర్ యూస్ చేసి కూడా మనం వాల్యూ అనేది సెండ్ చేయగలుగుతున్నాం. కండిషన్ ట్రూ అయింది, ఎందుకంటే ట్రూ కాబట్టి ఆ పర్టికులర్ ఇస్ డిస్ప్లే మెథడ్ ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ లోపలికి వెళ్ళింది. ఇఫ్ కండిషన్ లోపలికి ఈ త్రీ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఐడితో చూసాం. 18 minutes 27. ఓకే ఫైన్. ఓకే నెక్స్ట్ వచ్చి ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సెకండ్ వన్ వచ్చి బై యూజింగ్ క్లాస్. సింటాక్స్ ఏంటంటే యూ కెన్ గివ్ ట్యాగ్ నేమ్. ఓకే. డాట్ క్లాస్ నేమ్, క్లాస్కి ఏదైతే వాల్యూ ఉందో ప్రాపర్టీ వాల్యూ ఉందో ఆ వాల్యూ, క్లాస్ నేమ్ వాల్యూ. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూసుకుందాం, లాగిన్. రైట్. సో ట్యాగ్ నేమ్ ఇప్పుడు ఐడి క్యాష్ అయితే ఎలా అయితే చెప్పానో అలాగా క్లాస్కి అనే దానికి ఇండికేట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే డాట్. డాట్ అనేది క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. డాట్ ఏంటి వాల్యూ, క్లాస్ వాల్యూ. ఇదేంటి లాగిన్. ఓకే వెయిట్, లాగిన్ తీసుకుంటా. లాగిన్ తీసుకుంటా, లాగిన్ బటన్. ఓకే. సో నేను జస్ట్ క్లాస్ క్లాస్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకొని సిఎస్ఎస్ సెలెక్ట్ రాస్తాను. ఇంక ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నాను, ట్యాగ్ అనేది ఆప్షనల్ కదా. ట్యాగ్ అనేది రిమూవ్ చేసేస్తాం. యూ కెన్ రిమూవ్ ఇయర్ ఆల్సో. ఓకే. ఇట్ విల్ వర్క్, స్టిల్ వర్క్. ఓకే. సో నెక్స్ట్ కాంబినేషన్ ఐడి క్లాస్ అండ్ అట్రిబ్యూట్. ఓకే. బై యూజింగ్ అట్రిబ్యూట్. సింటాక్స్ ఏంటంటే ట్యాగ్ నేమ్. ఓకే. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్. దీంట్లో అట్ రేట్ ఆఫ్ ఏది ఉండదు. ఏదైతే అట్రిబ్యూట్ ఉందో అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనుకోండి, నువ్వు ఏదైనా ఇచ్చుకో ఇక్కడ, నో ఇష్యూ అట్ ఆల్. యూ కెన్ గో విత్ ఎనీ అట్రిబ్యూట్. మధు అడిగిన దానికి ఆన్సర్ మధు ఇక్కడ ఈక్వల్ టు దాని వాల్యూ. నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏదైతే నీకు ఆ ఎలిమెంట్కి ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇన్పుట్
స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, లాగిన్కే తీసుకుందాం. లాగిన్ బటన్కి ఏం చెప్తున్నా, ఐడి ఈక్వల్ టు సింగిల్ కొటేషన్. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మ్మ్, ఇప్పుడు నేను మల్టిపుల్ అట్రిబ్యూట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, సో లాగిన్ యూజ్ చేసా, నేమ్ నేమ్ వచ్చి లాగిన్. ఇలా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ కూడా యూజ్ చేయొచ్చు. టైప్ సబ్మిట్. ఓకే, ఓకే, ఇదో కాంబినేషన్, ఎందుకంటే ట్యాగ్ అనేది ఆప్షనల్ కాబట్టి. ఓకే, సో ఏం చెప్తున్నాను, ఐడి చూసాం అండ్ క్లాస్ నేమ్, ఎనీ అట్రిబ్యూట్ అండ్ విత్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఇంకొకటి చెప్తా, ఇక్కడ పేరెంట్ చైల్డ్ కాంబినేషన్ చూద్దాం. పేరెంట్ వచ్చి ఏంటి, టీడీ గ్రేటర్ దాన్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి, ఇన్పుట్. ఇక్కడ మన ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, లాగిన్ చూస్తే ఇన్పుట్ ఆఫ్ ఐడికి వెళ్దాం, ఐడి ఈక్వల్ టు లాగిన్. ఇదో కాంబినేషన్, పేరెంట్ టు చైల్డ్. ఫోర్త్ పేరెంట్ టు చైల్డ్. ఇక్కడ టీడీ అనేది పేరెంట్, చైల్డ్ అనేది. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక అట్రిబ్యూట్తో నేను లొకేటర్ అనేదాన్ని స్ట్రాంగ్ చేశాను. ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఈ కాంబినేషన్స్లో? ఓకే, సో ప్రాక్టికల్కి వెళ్దాం. సేమ్ కోడ్ యూజ్ చేస్తాను నేను బై యూజింగ్ క్లాస్. ఓకే, ఇక్కడ డాట్ ప్లేస్లో, ఐ మీన్ ఇన్పుట్ యాష్ ప్లేస్లో డాట్ ఇస్తాను. యూజర్ నేమ్కి ఏముంది సెర్చ్ చూద్దాం. క్లాస్ ఉంది, క్లాస్ వాల్యూ ఏంటి, ఇది, ఈ వాల్యూ ఇవ్వాలి మనం. ఓకే, యా, లెట్ మీ రన్. మీకు ఈ ఓకే చూడాలనుకున్నట్లయితే జస్ట్ కాపీ చేసుకొని బ్రౌజర్లోకి వెళ్తే పేస్ట్, 2 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ అనేది వెళ్తుంది. ఇంకా స్ట్రాంగ్గా రాసుకోవాలంటే ఇన్పుట్ ఆఫ్ ఐ కెన్ గో విత్ ద నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఓకే, సో అలానే వెళ్తున్నట్లయితే సెలీనియం అనేది ఫస్ట్ ఎలిమెంట్ని మ్యాచ్ చేసుకొని, సో దాన్ని ఐడెంటిఫై చేసి ఏదైతే మనం యాక్షన్ రిటర్న్ చేసామో దాన్ని పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ నేను చేస్తున్నాను, ఆ పర్టికులర్ లొకేటర్ని స్ట్రాంగ్ చేస్తున్నా, మోర్ స్ట్రాంగ్. ఓకే, లెట్ మీ రన్. మిగతా సేమ్ కోడ్ పెడుతున్నా, జస్ట్ లొకేటర్లో మాత్రం ఆ సింటాక్స్ చేంజ్ చేస్తున్నా. ఎనీ డౌట్? ఓకే,
ఓకే. యాహ్! సో, క్లాస్ నేమ్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి వీఆర్ ఏబుల్ టు ఎంటర్ ద వాల్యూ. ఓకే. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి? అట్రిబ్యూట్. సో, అట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు ఏంటి? ఓకే. సేమ్ కోడ్ ఐ విల్ కాపీ పేస్ట్ అట్రిబ్యూట్. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ రాసుకున్నాను కదా! వెయిట్. అట్రిబ్యూట్‌కి ఏమి యూజ్ చేశాను? లాగిన్‌కి యూజ్ చేశాను. సో, ఆ లాగిన్‌కి మల్టిపుల్ థింగ్స్ రాసాను. ఇది తీసుకుందాం. And I cannot send the value. Right. I'll just use click and clicked attribute. Okay, fine. Let me run. Okay, ఇంకేమని పెండింగ్. యా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీఎస్ సెలెక్టర్ ఎక్కువ యూస్ చేయము, బట్ యూస్ చేయాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్తో యూస్ చేసి మనం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది జస్ట్ మనం ఇప్పుడు ఎక్స్పాత్ యాక్సెస్లో ఎలా అయితే నేర్చుకున్నాం, జస్ట్ పేరెంట్ వచ్చేది అన్నట్టు ఈ కాంబినేషన్ చెప్పాను. ఓకే. ఓకే. లాగిన్ క్లిక్ చేసింది, ఏజోన్ నేమ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే. ఏదైనా డౌట్స్ ఉందా? ఎనీ డౌట్స్ సిఎస్ఎస్ సెలెక్టర్లో? ఓకే. ఓకే. సో మనకి ఎన్ని లొకేటర్స్ ఉన్నాయని చెప్పాను నేను? ఎవరికైనా గుర్తుందా? సెలీనియంలో ఎన్ని లొకేటర్స్ అని చెప్పాను టోటల్? 8 లొకేటర్స్. 13 వెబ్ డ్రైవర్ మెథడ్స్. 8 లొకేటర్స్. ఇప్పుడు నేను చెప్పే లొకేటర్ ఏంటంటే ఇట్స్ ఏ న్యూ లొకేటర్. ఇది నేను రియల్ టైంలో ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఓకే. బట్ కాన్సెప్ట్ చెప్తాను, సార్ చూడండి. ఇప్పుడు రిలేటివ్ లొకేటర్ అనేది సెలీనియం 4 అనే వర్షన్ నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు. దీని లొకేటర్ ఏంటంటే మెయిన్ రిలేటివ్ లొకేటర్ వచ్చి ఫ్రెండ్లీ లొకేటర్స్ అంటాం. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్కి ప్రాపర్ ప్రాపర్టీస్ లేనప్పుడు, ఓకే, నేను ఆ సరౌండింగ్స్ ఉన్న ప్రాపర్టీస్ని యూస్ చేసి ఐ కెన్ సే నైబర్స్, నియర్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఓకే. ఈ పర్టికులర్ సరౌండింగ్స్ ప్రాపర్టీస్ని యూస్ చేసి నాకు ఏదైతే మిడిల్లో ఏదైతే ఎలిమెంట్ నేను లొకేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ లొకేట్ చేయడానికి ఆర్ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది రిలేటివ్ లొకేటర్స్. దీంట్లో మనకి మెథడ్స్ ఉన్నాయి. ఫ్రెండ్లీ లొకేటర్స్ ఉన్నాయి కదా, దీంట్లో సబ్ లొకేటర్స్ ఉన్నాయి. వన్ ఈస్ అబోవ్, బిలో. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ 99% ఎవరికి తెలియదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా. బట్ ఇది మీకు తెలుసుకుని ఇంటర్వ్యూలో చెప్తే కూడా హౌ మెనీ లొకేటర్స్ ఆర్ దేర్ ఇన్ సెలీనియం అంటే ప్రతి ఒక్కరు 8 అని చెప్తారు. బట్ 9 అని చెప్పి ఒక న్యూ లొకేటర్ యాడ్ చేశారు సెలీనియం 4 నుంచి అని చెప్పి ఈ మెథడ్స్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే
సో ఇట్ విల్ బి గ్రేట్. సో మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, above below and to right of and to left of. Okay, we'll see. And be above left, above below, to right, left, and near. These are the methods. Okay, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ, ఇక్కడ చెప్పండి, లాగిన్ బటన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్లయితే. ఓకే, లాగిన్ బటన్ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ప్రాపర్టీస్ లేదు లాగిన్కి, నాకు ఓన్లీ ఇన్పుట్ అనే ట్యాగ్ తెలుసు. ఓకే, ఇవన్నీ లేవు. ఈ ప్రాపర్టీస్ అనేది డెవలపర్ యాడ్ చేయలేదు, ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు ఎలాగా? ఈ పేజ్లో ఈ నైబర్స్, ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రాపర్టీస్ని యూస్ చేసి, ఎలిమెంట్ని యూస్ చేసి మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు ఈ లాగిన్ అనే బటన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఏదాన్ని బేస్ చేసుకొని, ఏదర్ పాస్వర్డ్ కానీ, ఏదర్ న్యూ యూజర్ రిజిస్టర్ కానీ. ఇక్కడ లెఫ్ట్ లేదు, రైట్ ఏం లేవు. ఇప్పుడు ఆ, ఈ పర్టికులర్ దానికి ఏది అబవ్ ఉంది? ఫర్గొట్ పాస్వర్డ్ ఆర్ పాస్వర్డ్. అండ్ ఏది బిలో ఉంది? న్యూ యూజర్ రిజిస్టర్ హియర్. డౌట్ ఉంది ఎవరికైనా? ఓకే, ఇప్పుడు దీనికి ఈ ఈ అబోవ్ అండ్ బిలో మెథడ్స్ యూస్ చేసి, ఆర్ ప్రాపర్టీస్ యూస్ చేసి, ఎలిమెంట్ ప్రాపర్టీస్ యూస్ చేసి మనం లాగిన్ అనే బటన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, విల్ జస్ట్ ట్రై. సో లొకేటర్స్ బై యూజింగ్. ఓకే, నేనైతే రియల్ టైంలో ఎప్పుడు యూస్ చేయలేదు. బై యూజింగ్ అబోవ్ అండ్ బిలో, అబోవ్ అండ్ బిలో. లెట్స్ see. Okay, I'll just copy paste the same code. Cancel. Where it is? Okay, I'll just remove this thing or comment out. Okay, so syntax ఏంటంటే driver dot find element. ఇక్కడ by dot xpath రాదు, relative locator dot with tag name. ఏంటి ట్యాగ్ నేము లాగిన్కి? ఇన్పుట్, రైట్? ఇన్పుట్. ఓకే, డాట్ అబో లెక్కడర్లు ఏంటి? బై డాట్ ఎక్స్పాత్ యూస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఏదైతే అబోవ్ ఉందో దానికి నేను ఎక్స్పాత్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గట్ పాస్వర్డ్ అనుకోండి. ఓకే, దీన్ని నేను ఎక్స్పాత్ తీసుకుంటా. డాట్ ఏ టెక్స్ట్, this is my XPath. Okay, and dot below ఏముంది? by dot XPath. దీని బిలో ఏది ఉంది? దీని బిలో న్యూ యూజర్ రిజిస్టర్. ఓకే, జస్ట్ ట్రై చేద్దాం, వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్, ఇది కూడా లింకే కాబట్టి టెక్స్ట్ యూస్ చేస్తా. ఇప్పుడు లాగిన్ అనే బటన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకే,
కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ కాన్సెప్ట్ అండర్‌స్టాండ్ చేసుకోండి. మన రియల్ టైమ్ యూజ్ చేసే పని లేదు గానీ. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏం చేద్దాం? క్లిక్ చేద్దాం. డాట్ క్లిక్. సపోజ్ క్లిక్ అయిందంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది హోల్ ఎలిమెంట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతున్నట్టు. లెట్ మీ రన్. ఓకే. ఇది అడ్వాన్స్డ్, వెరీ అడ్వాన్స్డ్. బట్ ఎందుకో మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. సో యాహ్! ఇగ్నోర్ చేసుండొచ్చు. బట్ తెలుసు కాబట్టి చెప్తే బావుంటదని చెప్తున్నట్లా ఇది. ఓకే. చూద్దాం అప్లికేషన్‌లో ప్రాపర్ అబ్జర్వ్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు ఎర్రర్ మెసేజ్ రావాలి. చూద్దాం క్లిక్ అవుతుందో లేదో. ఓకే. ఏమవుతుంది? నో సచ్ ఎలిమెంట్ టెక్స్ట్ వస్తుంది. అంటే ఫైండ్ ఔట్ చేయలేకపోతుంది. సో ఎందుకు? చూద్దాం. ఇది లాగిన్. లాగిన్ బటన్ పైన ఏముంది? ఫర్గాట్ పాస్వర్డ్ అండ్ ఇన్పుట్. ఇన్పుట్ కూడా ఉంది. ఫర్గాట్ పాస్వర్డ్తో యాక్సెప్ట్ చేయట్లేదు. సో అబోవ్ యా, దీనికి అబోవ్ ఇది, దీనికి బిలో ఇది. ఎక్స్పార్ట్. ఓకే. సో పాస్వర్డ్ వేసి ట్రై చేద్దాం. సెకండ్ ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అది. ఇన్పుట్ ఇన్పుట్ ఐడి ఈక్వల్ టు ఓకే. వాట్ ఐ డిడ్ మిస్టేక్. ఓకే ఫైన్. సింగిల్ కొటేషన్. సో పాస్వర్డ్ అనేది ఇన్పుట్ అనే దానికి ఉంది. అండ్ దానికి బిలో ఏది ఉంది? న్యూ జస్ట్ రీ. ఓకే ఫైన్. ఓకే. సో ఇది కొత్త లొకేటర్స్ కాబట్టి మేబీ ప్రాపర్గా వర్క్ కాకపోవచ్చు. బట్ జస్ట్ ట్రై చేద్దాం. కాన్సెప్ట్ వైజ్ మనకి తెలుసు కాబట్టి, కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ట్రై చేస్తున్నా. సో ఆల్వేస్ మనకి ఏంటంటే న్యూగా ఏదైతే మనం ఇంట్రొడ్యూస్ చేశారో అవి ఆల్మోస్ట్ వర్క్ కాకపోవచ్చు. కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు. సమ్ వాట్ ఎవర్ ఏదో రీజన్స్ అవ్వచ్చు. ప్రాపర్ టెస్టింగ్ జరిగిండకపోవచ్చు. ఓకే. అది కూడా రీజన్స్ ఉండొచ్చు. ట్రై.
Same unknown locator. Okay. What is 6? Okay. Input above password. సో ఇక్కడ ఏది ఇష్యూ వస్తుంది? ఎక్స్పోర్ట్. Where is the end? సో above input వచ్చి and above password. Above password. Yeah. Okay. Hey. Okay. గమనించారా? సో పాస్వర్డ్ అబోవ్ ఉంది. పాస్వర్డ్ అబోవ్ ఇందులో పాస్వర్డ్ అబోవ్ యూజర్ నేమ్ క్లిక్ అవుతుంది. ఓకే, ఎందుకు యూజర్ నేమ్ క్లిక్ అవుతుంది? వెయిట్ బ్రో. డాట్ by dot export in below దీనికి అవ్వు